కనొస్తుందా? ఫ్రెండ్స్, టైం వచ్చేసి 1 అవుతుంది. మిస్టరీ మాంత్రికుడు పట్టుకున్నాను కదా, వాడి వీడియో ఎడిట్ చేస్తా అట్లే నిద్రపోయాను. ఇంట్లో ఎవరు లేరు. అంటే సమ్మర్ కదా, మా వాళ్ళంతా కూడా బయట పడుకున్నారు. నేను ఒక్కనే ఇంట్లో ఎడిట్ చేస్తూ ఉన్నా. ఎడిట్ చేస్తా అలాగే నిద్రపోయాను. కెమెరా బ్లర్ వస్తుందా? ఓకే. సో ఫ్రెండ్స్, సో గైస్, యాక్చువల్గా అయితే ఇది నా మంచము. డైలీ బయటకు వచ్చి బయటనే పడుకుంటాను. ఈరోజు ఆ వీడియో ఎడిట్ చేస్తూ అలాగే నిద్రపోయాను అనమాట. టైం లేట్ చూస్తే 1 గంట అవుతుంది. ఇంట్లోకి వెళ్ళి మాట్లాడతాను. ఇక్కడ మీకు నాయిస్ ఎక్కువ వస్తుంది. సార్ క్లియర్గా చూడండి. అందరు మా వాళ్ళంతా బయట పడుకున్నారు కదా, కానీ ఇంట్లో ఎవరో ఉన్నట్టు ఫీల్ కలుగుతుంది. ఒక నిమిషం నేను కెమెరా మొత్తం సెటప్ చేసి మీకు ఈ కెమెరా కాదు గోప్రో ఆన్ చేస్తాను. గోప్రో ఆన్ చేసి క్లియర్గా మాట్లాడతాను. కొద్దిగా మీకు వీడియో క్లారిటీగా ఉంటుంది. దీంట్లో క్లారిటీ ఎలా వస్తుందో ఏమో. జస్ట్ వెయిట్, గోప్రో ఆన్ చేస్తాను. గైస్, ఇప్పటికి నేను ఈ మంత్రగాడి వీడియో తీసి 3 days 4 days ఉండండి. ఇది 4వ రోజు ఖచ్చితంగా. మీకు ఈ వీడియో నేను ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను. పార్ట్ 2 ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. ఇది ఎడిట్ చేస్తున్నప్పుడు చేస్తూ నిద్రపోయాను అనమాట. ఇంకొక విషయము,
ఇప్పుడు ఎందుకు ఇంట్లో ఎవరో ఉన్నారని ఫీల్ అనిపిస్తుందని చెప్పమంటారా? నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వచ్చి 4 days అవుతుంది అన్నాను కదా. నాకు వెళ్ళి వచ్చిన ఒక మరుసటి రోజు నుంచో లేకుంటే అదే రోజు రాత్రి నుంచో తెలియదు, విచిత్ర కళలు రావటము, లైక్ పూజలన్నీ కనపడము నా కళ్ళలో, నిమ్మకాయలు కనపడడం, మంత్రించిన నిమ్మకాయలు, వాటిని నేను దాటుతున్నట్టు, అలాగే అదేంటారు ఒక పూజలంతా ఎవరో నన్ను కూర్చోబెట్టి పూజలు చేసినట్టు, నన్ను ఇట్లా ఏమంటారు పడుకోబెట్టేసి ఎక్కడన్నా ఒక అదే చేతబడి అంటారు కదా, అలాంటి వాటిని గుచ్చితే నాకు ఇలా రియల్గా ఫీల్ అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. చాలామందికి డ్రీమ్స్లో కూడా మేబీ వస్తూ ఉండొచ్చు. డ్రీమ్స్లో ఇప్పుడు మనకు బాగా మీరు ఎప్పుడన్నా డ్రీమ్స్ బాగా వచ్చే వాళ్ళకైతే ఈ విషయం తెలుస్తుంది. మీరు ఫుల్గా నిద్రపోతున్నప్పుడు కలలో మీకు ఎవరో కొట్టినట్టు కానీ గిచ్చినట్టు కానీ లేకుంటే ఇలాంటివి ఏదైనా తగులుతుంటుంది. అది మీరు నిద్ర సడన్గా సౌండ్ వచ్చింది కదా, అది మీరు నిద్రలో నిజంగా ఇట్లా మెలకు వచ్చినట్టు చేసినా కూడా అప్పుడు మీకు రియల్గా అక్కడ ఎవరైనా గిచ్చినా కానీ టచ్ చేసినా కానీ ఆ ఫీల్ కలుగుతుంది. మనకు ఎవరన్నా రియల్గా ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళు ఇట్లా తట్టి లేపుతా అన్నా కూడా కలలో అక్కడ ఏదో ఒక జంతువు కానీ లేకుంటే ఏదైనా ఇట్లా తడుతున్నట్టు ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో ఇట్లా టచ్ అయినట్టు ఉంటుంది కదా ఆ ఫీల్. అంటే మీకు ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాన్ని ఎట్లా నాకు విశ్లేషించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అలాంటిది నాకు గత 3 days 4 days నుంచి అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సౌండ్ వస్తుంది. ఓకే, సో గైస్ ఇలా నాకైతే 3 days 4 days నుంచి జరుగుతుందన్నమాట. అది కళలో కూడా నాకు ఒక మంత్రగాడు కనిపిస్తున్నాడు. నా డౌట్ ఏంద్రా అంటే, నేను పట్టుకున్నప్పుడు ఎవడైతే ఇప్పుడు పట్టుకున్నాను కదా వాడిని ఒక పోలీస్ వాళ్ళకి నాకు తెలిసిన అన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో వార్నింగ్ ఇప్పించి, వీడిని ఇంకోసారి ఇలా చేయొద్దు, ఇంకోసారి ఇలా చేసామంటే నిన్ను ఇక్కడి నుంచి కంప్లీట్గా అదేంటి స్టేషన్లో కానీ అలా పడేస్తాము అని చెప్పి వార్నింగ్ ఇప్పించి పంపించేసినాం అనమాట. కానీ నాకు కళలో కనిపిస్తుంది ఒక పెద్ద ఆయన కనిపిస్తున్నాడు, ఎవరో ఒక వయసు భారీగా ఉండే పెద్ద ఆయన కనిపిస్తున్నాడు. ఆయన నన్ను పిలవడము, నిన్ను చంపేస్తా అనడము, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్. ఇది నిజంగా చెప్తానా, ప్రామిస్గా ఇది ఇలా జరుగుతుంది నాకు. ఇప్పుడు నేను వీడియో కూడా సడన్గా ఆన్ చేయడానికి కూడా కారణం ఇదే. ఇలా 3 days నుంచి నాకు ఇలా జరుగుతుంది కాబట్టి ఈరోజు నేను ఆటోమేటిక్గా ఇంట్లో పడుకున్నాను, అదే ఎడిట్ చేస్తున్నాను. ఇలా జరిగింది కాబట్టి ఏదో జరుగుతుంది మొత్తానికి. అది ఇంట్లోకి ఏమన్నా వాళ్ళ ఆత్మ వచ్చిందా అనే డౌట్తో ఒక నిమిషం నైట్ విజన్ కూడా ఆన్ చేస్తాను. ఇంట్లోకి ఏదన్నా వచ్చిందా అనే డౌట్తో నేనైతే ఈరోజు ఆన్ చేశాను. నాకు 2 days 3 days నుంచి ఇలాగే ఫీల్ కలుగుతుంది కాబట్టి. కానీ ఇంట్లో పడుకోలేదు, నేను బయట పడుకుంటా ఉన్నాను. బయట పడుకున్నప్పుడు ఇలా ఫీల్ అనిపిస్తూ ఉంటుంది. కిచెన్లోంచి ఏదో సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదే బొక్కుల సౌండ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఎందుకు లైట్ ఎందుకు ఇలా బ్లింక్ అవుతుందా లేదా ఎట్లా, ఇది నాకే అర్థం కావట్లేదు. ఈ లైట్ ఆఫ్ చేస్తా.
ఈ లైట్ ఎందుకో బ్లింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇదే పెడతాను. అది ఎందుకో బ్లింక్ అవుతుంది. ఆన్ చేశాను. సో ఇలా ఏదో చిన్న చిన్న సౌండ్స్ అయితే నాకైతే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో. అందుకనేసే ఈరోజు నైట్ విజన్ అయితే ఆన్లో పెట్టి మా ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇన్ని రోజులు ఎక్కడెక్కడో ఎవరెవరి ఇండ్లలోనో వెళ్ళి వీడియో తీసాను. ఈరోజు మా ఇంట్లోనే వీడియో తీయాల్సింది వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఈ విషయం ఇంకా మా అమ్మకి తెలియదు, మా ఇంట్లో ఎవ్వరికి తెలియదు ఫ్రెండ్స్. తెలిసిందంటే వాళ్ళు ఇంకా అంతే, ముందు నుంచే కొద్దిగా ఎందుకురా వెళ్తావు ఇలాంటివన్నీ అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఇంటి వరకు తీసుకొచ్చినాయంటే ఇంకా వాళ్ళు మామూలుగా ఉన్నారు. నైట్ విజన్ కూడా ఆన్ చేశాను ఫ్రెండ్స్. నైట్ విజన్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఒక చోట పెడతాను. నైట్ విజన్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఒక చోట పెడతాను. ఎలా కవర్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఏ ప్లేస్లో పెట్టాలి నైట్ విజన్? రూమ్ అంతా కవర్ అయ్యేటట్టు ఈ టాప్ యాంగిల్లో పెడతాము. నైట్ విజన్ పడిపోయింది. పైన పెడతా అంటే పైనుంచి పడిపోయింది. ఇక్కడ పెట్టాలి ఇంకా అది. ఈ గూట్లో పెట్టాలా? ఈ గూట్ మొత్తం కవర్ అవుతుంది హోమ్ అంతా. సో ఫ్రెండ్స్, హోమ్ అంతా కవర్ అయ్యేటట్టుగా ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఇదే ప్లేస్లోనే ముందున్నట్టు పెట్టి చూడాలి ఫ్రెండ్స్. నైట్ విజన్ అయితే ఇక్కడ సెటప్ చేశాను. సో యాక్టివిటీస్ ఏం జరుగుతాయి అనేది మీరు కూడా చూడండి నాతో పాటు. నేను కూడా ఏం జరుగుతుంది, మా ఇంట్లో ఏం జరుగుతుంది, ఇన్ని రోజులు ఎక్కడెక్కడో జరుగుతుంటే చూశాను కదా, ఈరోజు మా ఇంట్లో ఏం జరుగుతుందని చూడాలి కానీ ఉంది. కానీ ఆ మంత్రగాడి ఆత్మనేనా లేకుంటే ఎవరన్నా ఆత్మనా తెలియదు. కళలో అయితే నాకు ఆ మంత్రగాడే కనిస్తున్నాడు. ఏదో నన్ను పూజలు చేస్తున్నట్టు, నన్ను బలి తీసుకోవాలన్నట్టుగా ఆ విధంగా నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ కళలో జరిగేదానికి. సరే చూద్దాం ఏమవుతుంది అనేది. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తున్నాను, కంటిన్యూ చేద్దాం. ఎడిటింగ్ పెట్టాను, ఇక్కడ ఎడిటింగ్ చేస్తూ ఇది ఇట్లా గోప్రో ఇక్కడే పెడతాను. సో చూడండి ఏం జరుగుతుంది అనేది మీరే. ఫ్రెండ్స్ ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు. ఫ్రెండ్స్ రేకుల పైన ఏదో సౌండ్ వస్తుంది.
లైట్ ఆన్ చేశాను. లైట్ ఆన్ చేస్తే నైట్ విజన్ పనిచేయదు, సో అందుకనే లైట్ తక్కువ పెట్టాను ఫ్రెండ్స్. మనకు నైట్ విజన్లో ఏదైనా సరే క్లియర్గా క్యాప్చర్ కావాలంటే లైటింగ్ అనేది తక్కువ ఉండాలన్నమాట. ఇంతసేపు ఆన్లో ఉండింది కదా, సడన్గా ఎందుకు ఆఫ్ అయిపోయింది అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఛార్జింగ్ కూడా ఫుల్గా ఉండింది, మరి ఏం సడన్గా ఛార్జింగ్ ఏమన్నా అయిపోయిందా, ఆన్ అవ్వటం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అది ఛార్జింగ్ కూడా ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఎడిటింగ్ చేసేంత ఓపిక లేదు. నిద్రపోతాను, నాకైతే నిద్ర వస్తుంది. యాక్టివిటీ జరుగుతుంటే ఎట్లా నిద్రపోతారా నాయన అని మీరు అనుకుంటారేమో. ఏం కాదు, నేను నిద్రపోతాను. చూద్దాం ఏం క్యాప్చర్ అవుతుందో. అన్నీ ఇట్లే ఆన్లో పెట్టేసి నిద్రపోతాను కొద్దిసేపు. మళ్ళీ ఏదన్నా అనిపించిందంటే తర్వాత చూద్దాం ఫ్రెండ్స్, ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఫ్రెండ్స్ నిజంగా గొంతు మొత్తం నన్ను గట్టిగా నిలిమేసినట్టు, ఊపిరి ఆడలేదు. గుండెల మీద నిజంగా కూర్చొని ఇట్లా గట్టిగా ఒత్తేశారు.
నిజంగా మా ఇంట్లోకి ఏదో వచ్చింది. ఇప్పుడు నా పైన క్లియర్గా గుండెల మీద మనకు కూర్చొని గట్టిగా అదిమేసి గొంతును పట్టుకుంటే ఎట్లుంటుంది, సో అలా అయిపోయింది నాకు. నిజంగా ఏం చేయాలి ఇప్పుడు? మా ఇంట్లో ఏదో ఉంది, దాన్ని ఎలాగైనా కనుక్కోవాలి. ఏం చేయాలి? డౌజింగ్ రాట్స్ ఆడతాను. సో జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, డౌజింగ్ రాట్స్ ఆడతాను. ఇక్కడ ఏముంది అనేది క్లారిఫికేషన్ తీసుకుందాము. డౌజింగ్ రాట్స్ ఆడతాను. నిజంగా గట్టిగా పట్టేసింది. డౌజింగ్ రాట్స్ ఆడుతాను. జస్ట్ వెయిట్. మా ఇంట్లో నిజంగా ఎవరో ఉన్నారు. అది ఎవరని నాకు తెలియట్లేదు. ఇప్పుడు నా మీద ఎవరో కూర్చున్నారు. ఇప్పుడు నా గుండెల మీద కూర్చొని నా గొంతుతో నులిమేసింది. నిజంగా దయ్యమా? నిజంగా దయ్యం అయితే మా ఇంట్లో దయ్యం కానీ, ఆత్మ కానీ, భూతాలు కానీ, ప్రేతాలు కానీ, పిశాచులు కానీ, మంత్రాలు కానీ, శక్తులు కానీ ఏదైనా ఉంటే వీటిని క్లోజ్ చేయండి. ఫ్రెండ్స్ ఏం రెస్పాన్స్ లేదు. డౌట్ ఆ మాంత్రికుడు ఏమన్నా చేస్తున్నాడా? మాంత్రికుడు ఏమన్నా వచ్చినాడా? లేకపోతే మాంత్రికుడి ఆత్మ ఏమన్నా వచ్చిందా అడుగుతాం. మాంత్రికుడు ఆత్మ ఇక్కడ ఉందా? మాంత్రికుడు ఆత్మ ఉంటే వీటిని క్లోజ్ చేయి. ఏం రెస్పాన్స్ లేదు. మానసికుడు ఆత్మ కాదు, ఆత్మ నాకు కాదా లేకుంటే ఏంటిది? నాకేది ఇప్పుడు నా పైన కూర్చునింది ఏంది? నన్ను ఇదే చేసింది ఏది? నన్ను గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి నిద్ర లేకుండా నిద్రలో కళ్ళలో కనిపిస్తుంది ఏంటి? ఏం చేసి కనుక్కోవాలి? ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా కనుక్కోవాలి అసలు? ఏంటి నాకు కళ్ళే కనిపించింది ఏంటి? నాకు ఇప్పుడు లైవ్లో నన్ను గొంతు నులిమేసింది ఏంటనేది అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఒక ఐడియా ఉంది. నేను ఎప్పుడో ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఒక ప్లేస్లో ఒక చిన్న రిచువల్ చేశాను. అంటే 100% ఆత్మలు కానీ దయాలు కానీ ఏదైనా ఉన్నాయంటే తెలుసుకోవచ్చు అనే ఆ రిచువల్ ద్వారా తెలుసుకోవచ్చు అని నాకు వేరే వాళ్ళు ఒకరు చెప్పారనమాట. సో దాన్ని నేను ఫాలో అయ్యానప్పుడు దాని రిజల్ట్ అయితే నాకు వచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఏముంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు అదే చేయాలి. ఆ రిచువల్ చేయాలంటే దానికి కొన్ని వస్తువులు కావాలి. మెయిన్ దానికి కుంకుమ కావాలి. మా ఇంట్లో కుంకుమ ఉందా లేదా వెతకాలి.
సో కుంకుమ ఎప్పుడు మేము వాడము, కానీ కుంకుమ ఉందా లేదా అనేది వెతకాలి. ఎందుకంటే మాకు పొలతలకి దగ్గర కాబట్టి ఏమన్నా మా అమ్మ ఎప్పుడన్నా అలా అక్కడ ఏమన్నా ఇచ్చినా కూడా తెచ్చి ఏమన్నా పెట్టినారేమో వెతకాలి. సో ఇంట్లో కుంకుమ ఉందా లేదా వెతుకుతాను. లేదు, ఓకే. ఫ్రెండ్స్, కుంకుమ అయితే దొరికేసింది. చిన్నది కుంకుమ ప్యాకెట్. ఎవరో మా తమ్ముడు కానీ లేదంటే మా అమ్మ కానీ ఎప్పుడైనా తెచ్చి దేనికోసమన్నా ఉపయోగించి ఉంటారు. సో ఇప్పుడు దీన్ని మనము ఒక చిన్న రిచువల్ చేయాలి. దీంతో ప్లేట్ కావాలి. సో ఏం చేస్తారనేది వెయిట్ చూస్తాండి, జస్ట్ వెయిట్. ఫ్రెండ్స్, కుంకుమ నీళ్ళు అయితే రెడీ చేశాను. ఇది ఇంట్లో చేస్తుంటే టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకురా అంటే మా అమ్మ కానీ మా వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమంటారా అని, అదే టెన్షను. కానీ ఇప్పుడు చేయక తప్పదు. ఇంకొకటి, ఆ కుంకుమ నీళ్ళల్లో ఇప్పుడు ఒక చిన్న అత్తి ప్రయోగం చేయాల్సింది ఉంటుంది. ఆ అత్తి ప్రయోగం ఏంటరా అంటే నా బ్లడ్ వేయాలి. సో ఈ కుంకుమ నీళ్ళల్లో నా బ్లడ్ వేసామంటే ఆ కుంకుమ నీళ్ళు కనుక అదే రంగులో ఉన్నాయంటే ఎటువంటి దుష్టశక్తి మన దరిదాపుల్లో కానీ మనం ఉండే ఇంట్లో కానీ లేనట్టు. పొరపాటున అది కనుక రంగు మారిందంటే ఏదో ఒక దుష్టశక్తి మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఉన్నట్టు అర్థం. ఫ్రెండ్స్, ఇది నాకు ఒక స్వామీజీ చెప్పినారు ఒక 2 years బ్యాక్. నేను ఎప్పుడు ఎక్కడ ట్రై చేయలేదన్నమాట. ఒక్క చోటే ట్రై చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ట్రై చేయలేదు. ఏమోలే అది అనేసి వదిలేశాను. బట్ ఎందుకు ఈరోజు నాకు మా ఇంట్లో చేయాలనిపించింది, అందుకని చేయబోతున్నాను. ఫ్రెండ్స్, నేను చెప్పానని ఇటువంటి ఎవరు ట్రై చేయొద్దండి. ఇది చాలా హార్మ్ఫుల్. ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. కానీ ఇప్పుడు నేను చేస్తున్నాను, తప్పుగా అనుకోద్దండి. కానీ వస్తుందా? ఫ్రెండ్స్, చాలా కష్టంగా ఉంది. ఒక పక్క దీన్ని హ్యాండ్తో పట్టుకొని ఒక పక్క ఇది ఇలా చేయాలంటే ఫ్రెండ్స్, కనొస్తుందా బ్లడ్? సో ఈ బ్లడ్ అయితే దీనికి మిక్స్ చేస్తున్నాను. బ్లడ్ అయితే తీసాను, మరీ ఎక్కువ రాలేదు. 2 చేతులకు పెట్టి తీసాను. 2 చేతులకు పెట్టి తీస్తున్నా కూడా కొద్దిగా వస్తుంది. అది మామూలుగా మనము మెడికల్ వాళ్ళు తీస్తారు కదా, లైక్ బ్లడ్ టెస్ట్ చేయడానికి, అది అలాంటి వాటి తీసుకోవాలి. కానీ అది నాకు మన ఇంట్లో అది ఉండదు కదా, అందుకని నేను ఇంట్లో బట్టలు కుట్టుకునే సూది ఉంటే దాంతో గుచ్చాను. అది బ్లడ్ ఎక్కువ రావట్లేదు. ఇది చూడాలి.
ఫ్రెండ్స్ బాగా గమనియండి. ఫ్రెండ్స్ ఒక 2 నిమిషాల తర్వాత నీళ్ళు రంగు మారినట్టు అనిపించాయి. కుంకుమ పౌడర్ కిందికి వెళ్ళిపోవడం వల్ల అలా అనిపించిందేమో అని మళ్ళీ కదిలించి కూడా చూశాను. బట్ అది లైట్గా కలర్ చేంజ్ అవుతూనే ఉంది. అది ఒకసారి మీరు క్లియర్గా గమనించండి. ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండిందని మీకు అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ అది లైట్గా కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఉన్న కలర్కి ఇప్పుడు కలర్కి డిఫరెంట్ అయితే అనిపిస్తుంది నాకు. చూడండి, మీకేమన్నా అనిపిస్తుందా? గైస్ నాకైతే అది కలర్ చేంజ్ డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. ముందైతే ఎక్కువ ఎర్రగా ఉండింది మొత్తం కూడాను కుంకుమ నీళ్ళు. ఇప్పుడు చూడండి, ఇక్కడంతా చూడండి వైట్ అయిపోయింది. కలర్ అయితే మారినట్టు అనిపిస్తుంది. నిజంగానే మా ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయిందా? సో ఫ్రెండ్స్, ఇది లైట్గా చేంజ్ అయినట్టయితే అనిపిస్తుంది నాకైతే. కానీ నిజంగానే ఉందా అంటే నేను నమ్మాలా వద్దని డౌట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇది మొత్తానికైతే మా ఇంట్లో మై హోమ్ అబాండెడ్ అని అనిపిస్తున్నట్టు జరిగిన కథ. కానీ ఇప్పుడు నేను ఇంకా క్లారిఫికేషన్ అయితే తీసుకోలేకున్నాను. అది కంప్లీట్గా చేంజ్ అవ్వలేదు, బట్ కలర్ అయితే చేంజ్ అయింది. ఏంటి ఏమనేది క్లారిఫికేషన్ అయితే తీసుకోలేకున్నా ఫ్రెండ్స్. ఓకే, నేను ఇంకా పడుకుంటాను ఇక్కడే. ఏమైనా యాక్టివిటీస్ జరిగాయంటే అది మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. లేదంటే ఇంకా అసలు ఈ వీడియో కూడా పెడతానో పెట్టనో ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో పెడితే మా అమ్మ వాళ్ళు ఏమంటారు, మా ఫ్యామిలీ ఏమంటారు అని ఆలోచిస్తున్నాను. సో ఏమనేది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎత్తేస్తాను. మళ్ళీ మా అమ్మ అసలు ఈ కుటుంబం ఎన్ని ఏమంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ రికార్డ్ చేశానంటే ఇది ఏదైనా చూసిందంటే మా అమ్మ ఇంకా అంతే మ్యాటర్. సో మొత్తానికైతే దారిన పోయే దాన్ని ఇంటి దాకా తెచ్చుకున్నాం అంటారు, ఏదో సామెత ఉంది కదా, ఆ టైప్ అయిపోయింది నా పరిస్థితి. సో చూద్దాం ఏమవుతుంది ఏంటనేది. ఇంకా దీన్ని ఏదో ఒకటి చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.